అగ్రిగోల్డ్ బాధితులకు 1000 కోట్లు చెల్లించేందుకు ఈడీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మనీ లాండరింగ్ కింద ఈడీ గతంలో కేసు నమోదు చేసి ఆస్తులను చేసింది. అయితే వాటిలో ప్రభుత్వ విలువ ప్రకారం 691 కోట్లు విలువ ఉన్న ఆస్తులను వేలం వేసి బాధితులకు చెల్లించేందుకు ఈడీ అంగీకరించింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసి ఆమోదం తీసుకుంది. ప్రభుత్వం విలువ ప్రకారం 691 కోట్లు అంటే బహిరంగంగా మార్కెట్లో 1000 కోట్లకు పైగే ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ మొత్తం బాధితులకు ఇవ్వనున్నారు. ఈడీ ఫిబ్రవరి 6000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. తర్వాత మిగతా ఆస్తులను కూడా వేలం వేసి బాధితులందరికీ పంపిణీ చేసే అవకాశం ఉంది. అగ్రిగోల్డ్ సంస్థ ఏజెంట్లను నియమించుకొని 32 లక్షలకు పైగా పెట్టుబడిదారుల నుండి దాదాపు 6380 కోట్లు వసూలు చేసింది. ఎవరికి తిరిగి చెల్లింపు కూడా చేయలేదు. తెలుగుదేశం హయాంలో ఆస్తులను వేలం వేసి అందరికీ చెల్లించాలనుకుంటే వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. చివరికి కొంత మొత్తం చెల్లించడానికి కోర్టులో జమ చేశారు. కానీ ప్రభుత్వం మారింది. తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. తాము రాగానే తొలి బడ్జెట్లో 11,050 కోట్లు ఇస్తామని జగన్ నమ్మించారు. బడ్జెట్లో పెట్టారు, కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో టీడీపీ హయాంలో కోర్టులో జమ చేసిన వాటిని మాత్రం రిలీజ్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల్ని నిలువునా ముంచారు. ఈడీని ఒప్పించి ఆస్తుల్ని వేలం వేసి బాధితులందరికీ న్యాయం చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.